నమస్తే. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈరోజు పాఠశాల పునఃప్రారంభం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు అవన్నిటికన్నా గొప్పగా మన ప్రైవేట్ పాఠశాలలో విద్యను అందించే విధంగా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, అధికారులు, అనధికారులు, అలాగే పొలిటీషియన్స్, ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సులు మనపైన మెండుగా ఉండాలని, అందరికీ కూడా చాలా సంఖ్యలో స్ట్రెంత్ రావాలని, వచ్చిన స్ట్రెంత్ అందరికీ కూడా మంచి రిజల్ట్స్ రావాలని, తల్లిదండ్రులంతా కూడా చాలా సుఖ సంతోషాలతో మరి ఏదైతే కోరుకుంటున్నారో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇలా దేశం ఏదైతే కోరుకుంటున్నదో అలాంటి విద్యను అందించే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా మన ముందు కూడా ఆ భగవంతుని ఆశీస్సుతో, అందరి అండదండలతో మన పాఠశాలలన్నీ మంచిగా విరాజిల్లాలని, 3 పువ్వులు 6 కాయలుగా చాలా చక్కగా రాష్ట్రంలో ఉన్న పాఠశాలలన్నీ ముందు వరుసలో ఉండాలని, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా ఎలాంటి ఎకనామికల్గా కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి వైదొలగాలని, ముఖ్యంగా బెస్ట్ అవైల్ స్కూల్స్ ఇలా భగవంతుడి యొక్క ఆశీస్సులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, దీనికి డిప్యూటీ సీఎం గారు, అలాగే ఆర్థిక మంత్రి గారు, ఆర్థిక శాఖ, దీనికి సంబంధిత అధికారులంతా కూడా ఈ బెస్ట్ అవైల్ స్కూల్స్ యొక్క బాధలు, ఇబ్బందులన్నింటినీ కూడా వైదొలగాలని, వారి లోపల కొంత మార్పు రావాలని, ముఖ్యంగా కొత్తగా మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణన్న హరిజన సంబంధించిన, గిరిజనకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్కు వారు మంత్రిగా రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వారు ఏ మంత్రిగా లేక ఉన్నప్పుడే, విప్పుగా ఉన్నప్పుడే మా పాఠశాలల యొక్క బాధలు, మా పాఠశాలల యొక్క ఇబ్బందులంతా కూడా తెలిసి వారు మా వంతు సహకారం నేను ఇస్తానని వారు చాలా సందర్భాలలో కూడా ఆర్థిక మంత్రితో, ముఖ్యమంత్రితో చర్చించిన సందర్భాలు, ముఖ్యంగా అసెంబ్లీలో కూడా 2 పర్యాయాలు చర్చించారు. మరి ఈరోజు శాఖలు వారికి వచ్చినాయి కాబట్టి వారి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సుతో, అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో అనేక మంది దేవతలు, దేవుళ్ళంతా కూడా ఖచ్చితంగా దీన్ని సహకరిస్తారని, పాఠశాలల్లో ముఖ్యంగా బెస్ట్ అవైల్ స్కూల్స్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏదైతే ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉందో అదంతా కూడా వైదొలగాలని ఆ భగవంతుని అందరినీ కోరుతూ, ప్రభుత్వం యొక్క వైఖరి మారాలని, ప్రభుత్వం నడిపే పెద్దలందరి వైఖరి యొక్క, అంటే వాళ్ళ యొక్క ఏదైతే పాఠశాలలకు ఇవ్వాల్సిన ఆ యొక్క నిధులు, బడ్జెట్ ఏదైతుందో, ఆ అమౌంట్ ఏదైతుందో, ఆ చెక్కులు ఏదైతుందో అవన్నిటిని సాదాసీదగా పాస్ చేసి ఆ ఆర్థిక వనరులు కనుక మాకు అందించినట్లయితే మా పాఠశాలలంతా కూడా చాలా మెరుగుపరుచుకుంటా ఉన్నాం. మరి మీరు సహకరించాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, అన్ని పాఠశాలలు కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు.